ఓ సుశర్మ, నీకు గల సందేహాలు ప్రశ్నలు తొలగాలంటే ఈ ద్వితీయాధ్యాయాన్ని పారాయణ చెయ్యి. రోజూ పారాయణ చెయ్యి. నీకు శివుడు కనిపిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీకు తత్వాన్ని ప్రసాదిస్తాడు అని అక్కడికక్కడే అదృశ్యమైపోయాడు. సుశర్మ ఆశ్చర్యపోయాడు. కొంతసేపటి తరువాత తేరుకొని భగవద్గీతలోని ద్వితీయాధ్యాయంలోని శ్లోకాలను నిరంతరం పారాయణ చేశాడు. ఆ శ్లోకాలతోనే శివుడికి అభిషేకం చేశాడు. రోజులు గడిచాయి. మహర్షి చెప్పినట్లుగా నెమ్మదిగా ఆ శ్లోకాలలోని అర్థం అతడికి తెలియసాగాయి. అట్లా చేస్తూ 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 అర్థం అదంతకదే వచ్చేస్తుంది. మరికొన్ని రోజులు గడిచిన తర్వాత ద్వితీయాధ్యాయంలోని అర్థం అంతా అతడికి అనుభవంలోకి వచ్చింది. దాంతో సుశర్మకు గల సందేహాలు ప్రశ్నలు తొలగిపోయాయి. అతడి మనస్సు ప్రశాంతమైపోయింది. అతడి అంతఃకరణం శుద్ధమైపోయింది. ఒకనాడు దైవానుగ్రహంతో సుశర్మకు ఆత్మజ్ఞానం లభించింది. దానితో సుశర్మ అడుగుపెట్టిన ప్రదేశాలన్నీ శాంతితో నిండిపోయాయి. సుశర్మ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అక్కడక్కడంతా రాగద్వేషాలు చల్లారిపోయాయి. అక్కడ జంతువులు స్నేహంగా జీవించసాగాయి. చివరికి ఆ జంతువులకు సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలు కూడా అణగారిపోయాయి. ఆ సుశర్మ దేహాన్ని విడిచిపెట్టాడు. కానీ ఆయన ప్రభావం నేటికీ ఉంది. ఓ మిత్రవంతా, ఆ ప్రభావం వల్లనే నీ గొర్రెల మందలోని పులులు, తోడేళ్ళు, మేకలు ద్వేషాలు విడిచి స్నేహంగా జీవిస్తున్నాయి, కలిసిమెలిసి తిరుగుతున్నాయి. దానిని గ్రహించు. ఆ ప్రభావం వల్ల నేను మారిపోయాను. నేను కోతినై ఉండి కూడా నాలో కోతి లక్షణాలు లేవు. నాకు కోతి స్వభావం లేదు. నేను హాయిగా ధ్యానం చేసుకుంటున్నాను. వీడు పులై ఉండి కూడా హింసను చేయలేకపోతున్నాడు. ఈ మేక వీడికి పాత భార్య అయినటువంటి ద్వేషాన్ని విడిచిపెట్టింది. అందుకే పులితో కలిసి తిరుగుతోంది. ఇదంతా మహాత్ముడైన ఆ సుశర్మ యొక్క ప్రభావం. అంతేకాదు, ఆ గుడిలో ఉన్న శిలాపలకం యొక్క ప్రభావం అని దాని రహస్యం తెలుసుకో అన్నాడు కోతిరాజా. అప్పుడు నేను ఆ పులిని, మేకను వెంటబెట్టుకొని గుడికి వెళ్ళి శిలాపలకం దగ్గరికి వెళ్ళి భగవద్గీతలోని ద్వితీయాధ్యాయాన్ని చదివాను. ఆ జంతువులకు వినిపించాను. అలా ప్రతిరోజు చేశాను. అలా చేయగా నా తపస్సు కూడా ఫలించింది. నాకు జ్ఞాన సమాధి స్థితి పెరిగిపోయింది. ఈ జంతువులకు మాత్రం సత్వగుణం పెరిగిపోయింది. అందుకే ఇక్కడ జంతువులన్నీ ఈ ద్వితీయాధ్యాయం పారాయణ మహిమ వల్ల స్నేహమయంగా జీవిస్తున్నాయి. కనుక ఓ దేవశర్మ, గొర్రెలను కాచుకునే నాకే ఈ శ్లోకాల వల్ల ఇంత జ్ఞానసిద్ధి లభిస్తే పండితులైన మీకు జ్ఞానం లభించదా? లభించి తీరుతుంది. కనుక మీరు కూడా గీతలోని ద్వితీయాధ్యాయంలోని శ్లోకాలను పారాయణ చేయండి, నిత్యము పారాయణ చేయండి అన్నాడు. దేవశర్మ ఆ బోధనంతా విని గొర్రెలను కాసుకునే ఈ మిత్రవంతుడు ఇంత జ్ఞానవంతుడు కావటానికి గీతలోని 2వ అధ్యాయమే కారణం అని గ్రహించాడు. జంతువులలో ప్రేమ పెరగటానికి కూడా 2వ అధ్యాయమే కారణం అని తెలుసుకున్నాడు. మిత్రవంతుడికి నమస్కారం చేసి గుడికి వెళ్ళాడు. శిలాపలకం మీద గల ద్వితీయ అధ్యాయంలోని శ్లోకాలను అక్కడికక్కడే నేర్చుకున్నాడు, కంఠస్థం చేశాడు. మళ్ళీ మిత్రవంతుడి దగ్గరికి వెళ్ళి యతి అయిన ఆనందుడు తనను పంపించిన కథనంతా చెప్పాడు. తర్వాత అనుమతి తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఆనాటి నుంచి భగవద్గీతలోని ఆ రోజు నుంచి ద్వితీయ అధ్యాయాన్ని నిరంతరంగా పారాయణ చేశాడు. అందులోని విషయాలను అనుసంధానం చేసుకోసాగాడు. అతి కొద్ది కాలంలోనే దేవశర్మకు ఆత్మజ్ఞానం లభించింది. చివర్లో పరమపదాన్ని పొందాడు. ఈ కథను విష్ణుమూర్తి ద్వారా విన్న లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. శివుడి ద్వారా విన్న పార్వతీదేవి ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఈ ద్వితీయాధ్యాయం భగవద్గీత మొత్తానికి
సారభూతమైనది. కనుక దీని ప్రభావం వల్ల దీనిని పఠించే వారికి ద్వంద్వాతీత స్థితి లభిస్తుంది. అంతేకాకుండా వారి పరిసరాలలో జీవించే జంతువులతో సహా సమస్త జీవులకు మేలు కలుగుతుంది. అవి ఉద్ధరించబడతాయి. కనుక ఎవరు ఈ ద్వితీయాధ్యాయాన్ని భక్తితో పారాయణం చేస్తారో వారు తప్పకుండా ఆత్మజ్ఞానాన్ని పొంది ఉత్తమ గతిని పొందుతారు అని మహావిష్ణువు లక్ష్మీదేవికి బోధించాడు. ఈ బోధన శివుడు పార్వతీదేవికి బోధించాడు. అటువంటి బోధన అత్యుత్తమైనటువంటి కథ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో భీష్మ పర్వ 26వ అధ్యాయం సమాప్తము. 3వ అధ్యాయం కర్మయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంత సంతోషం! పఠనం చేసేవాళ్లకు, శ్రవణం చేసేవాళ్లకు, సాధన చేసే పిల్లలకి, ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఒక అదృష్టం. ఈ కర్మయోగం, ఈ 3వ అధ్యాయం పేరు కర్మయోగం అంటాం. ఇక్కడ కర్మ అనే పదానికి వేదంలో కానీ స్మృతులలో కానీ విహితమైన పనులు అని అర్థం. 4 వర్ణాల వారికి వేదంలోనూ స్మృతులలోనూ కొన్ని కర్మలు తప్పక చేయాలనేటువంటి అని ఒక నియమం చెప్పబడ్డాయి. వాటిని నిత్య కర్మలు అంటారు. అంటే రోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి కర్మలు ఉన్నాయి. ఉదాహరణకు పరమాత్ముడికి భజించడం అంటే సంధ్యావందనం, 3 కాలాల్లోనూ సూర్య నమస్కారాలు చేయటం, జపం, అగ్నిహోత్రం చేసేవాళ్లకు స్నానం మొదలైనటువంటి కర్మ. ఇవి చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. ఆయా వర్ణాల వారికి ఆయా నిత్య కర్మలు ఉంటాయని స్మృతులలో స్పష్టంగా చెప్పబడింది. అందరూ కర్మ ఆచరించక తప్పదు. వాటిని ప్రతినిత్యం తప్పక ఆచరించాలి. నిత్య కర్మలతో పాటు కామ్యకర్మలు కూడా వేదాలలో చాలానే చెప్పబడ్డాయి. అంటే కామ్యకర్మలు అంటే ఏమిటి? కోరికలను ఉద్దేశించి చేసేటువంటి కర్మలు. ఉదాహరణకు నాకు స్వర్గం కావాలి అంటారు. అనుకుంటున్నవాడు జ్యోతిష్ఠోమం అనేటువంటి యజ్ఞం చేయాలి. అది చాలా పెద్ద జ్ఞానం, అది అట్లా ఉండని. ఇక పశు సంపద కోరుకుంటున్నవాడు చిత్ర అనేటువంటి యాగం చేయాలి అనేవి వేదం చెబుతూ ఉన్నది. వీటినే కామ్యకర్మలు అంటారు. కామ్యకర్మల్లాగా నిత్య కర్మలకు కూడా ఫలితం ఉంటుంది అని భగవంతుడు ఇక్కడ గీతలో బోధిస్తున్నాడు. ఇటువంటి పెద్ద పెద్ద కామ్యకర్మలకే ఫలితం ఉంది. అయితే నిత్యకర్మలు, తాను చేసేటువంటి నిత్యకర్మలు, ఒకరోజు ఏదో ఆలస్యంగా లేచానని దేవుడికి దీపం పెట్టుకోకుండా, అగరవత్తులు వెలిగించుకోకుండా అక్కడ వెళ్ళి ఏదో నీకు తోచినటువంటి ఒక సహస్రనామమో, ఒక అష్టోత్తరమో, ఒక చిన్న పాట, ఒక చిన్న పూజ, ఒక నైవేద్యము, కలకండ నైవేద్యము, ఇవి ఏదో ఒకటి, ఒక పాలు నైవేద్యము, ఇల్లు శుభ్రం చేయటం. ఇల్లు శుభ్రం చేయటం అనేది కూడా కర్మనే. ఇవి మంచి కర్మ. ఇవంతా నీ ఒంటి శుభ్రం చేసుకోవటము కర్మనే. చాలామంది 9 గంటలకు లేచేది, 10 గంటలకు లేచేది, పలహారం తినిన తర్వాత స్నానం చేసేది, ఒకపారి భోజనం అయిన తర్వాత ఇవంతా కర్మభ్రష్టులైపోతారు వాళ్ళు. కేవలం చిన్న చిన్న దానికి కూడా పరమాత్ముడి దగ్గరికి వెళ్ళవచ్చు. నీవు చేసే చిన్న చిన్న కార్యక్రమాలు, కర్మలు ఏమున్నాయో అవి తప్పకోకుండా చేయాల. ఆ టైంకి సరిగా చేయాల. ఉదయమే లేయాల, సూర్యోదయానికి ముందు లేయాల. ఇది ఒక కర్మనే. తర్వాత దీపం వెలిగించాల ఇంట్లో. ఉదయమే ఎంత కష్టమైనా కూడా లేచి స్నానం చేసి, ఇల్లంతా అలుక్కొని స్నానం చేసి మళ్ళీ
దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పరమాత్ముడికి ఒక నైవేద్యం చేసి తర్వాత నీ ఒక అలవాట్లు ఏమున్నాయో అది అట్లా అది కూడా కర్మనే. మనం పెద్ద పెద్ద యజ్ఞ కర్మలు చేయలేమే. అంటే కామ్య కర్మలలాగా నిత్య కర్మలను కూడా దానికి కూడా ఫలితం ఉంటుందని భగవంతుడు ఇక్కడ గీతలో బోధిస్తున్నాడు. చిన్న చిన్న కర్మలకు కూడా నీకు ఫలితం వస్తుంది. కనుక కామ్య కర్మలకు నిత్య కర్మలకు పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. కానీ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని పొందాలి అనేటువంటి కోరికతో కర్మ చేయకూడదు. కోరికతో చేయకూడదు. ఇవన్నీ చేస్తే నాకేదో దొరుకుతుంది అని చేయకూడదు. కోరిక లేకోకుండా చేయాలి. అలా చేస్తే పునర్జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అందుకనే భగవంతుడు ఏమి చెబుతున్నాడంటే స్వధర్మంగా ప్రాప్తించిన ఏ కర్మ అయినా సరే నిష్కామంగా చేయాలి అని చెబుతున్నాడు. మనకి ఏది అదృష్టం వచ్చిందో దాని ప్రకారం మనం ఒక 10 మంది ఉన్నాం. ఆ 10 మందిని ఒకరికొకరు మనము ద్వేషించుకోకుండా ఒకరికొకరు అభిమానంతో చూస్తూ వాళ్ళందరూ 5 మందినూ చేరి 10 మందినూ చేరి పరమాత్ముని భజించాలి. పరమాత్ముడు తట్టు వెళ్ళటానికి ఏం కావాలో చేయాలి. కానీ నువ్వు ఇట్లా నువ్వట్లా నువ్వు ఇట్లా అని అపశకునాలు మాట్లాడడం కానీ లేక ఒకరి మీద ఒకరు పై చెయ్యి అని చెప్పుకోవటం కానీ చాలామంది లేస్తూనే ప్రారంభం చేస్తారు. ఇవి చేసేటప్పుడు ఏమవుతుంది, ఇంట్లో లక్ష్మి ఉండదు. అంటే ఆ జగన్మాత కృప ఉండదు. జగన్మాత కృప కావాలా అంటే ఈ చిన్న కామ్య కర్మలు చిన్న చిన్న కర్మలు శ్రద్ధగా చేయాలా అనటానికి చెప్తున్నాను నేను. ఒక ఉదాహరణకి అపశబ్దాలు నోట్లో రాకూడదు ఎప్పటికీ కూడా. తర్వాత పొద్దున అలికేది సాయంత్రం అలికేది అట్లంతా చేయకూడదు. పొద్దున చేసే పనే చేయాలి మనం. శుద్ధమైనటువంటిది ఇంట్లో ఈ కామ్య చిన్న కర్మలు చేస్తూ ఉంటే నీకు ఖండితం భగవదానుగ్రహం ఉంటుంది. ఏ కర్మ అయినా సరే నిష్కామంగా చేయాలి, ఆశ పెట్టుకొని చేయకూడదు అని చెబుతున్నాడు ఇక్కడ. అంటే తమ తమ వర్ణధర్మాలుగా అందరికీ కొన్ని కర్మలు చేయవలసి వస్తాయి కదా. వాళ్ళ వర్ణధర్మాలు ఉన్నాయి. వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం వర్ణధర్మాలన్నీ ఉన్నాయి. అందరూ తమ వర్ణధర్మాలను తప్పకుండా అనుష్ఠానం చేయాలి. నేనేం చెయ్యను అనకూడదు, అది తప్పది. దాంతో నువ్వు కర్మభ్రష్టుడైపోతావు. అందుకని నువ్వు మనిషిగా పుట్టిన తర్వాత ఆ ధర్మను నువ్వు ఆచరించాల్సిందే. వర్ణధర్మాలను తప్పకుండా అనుష్ఠానం చేయాలి. కానీ ఆ కర్మలు ఆచరిస్తున్నప్పుడు ఎటువంటి కోరికలను మనసులో పెట్టుకోకూడదు. కోరిక అనేది ఒక జపంలాగా చేస్తుంటాం. అంటే జపం చేయటం వల్ల నాకు ఈ ఫలం దక్కుతుంది అని భావించకూడదు. నేను ఇన్ని లక్షలు జపం చేశా, ఇన్ని కోట్ల జపం చేశా, అందుకని నాకు ఈ పుణ్యం వస్తుంది అనుకోకూడదు. చేయాలంతే. నేను ఈ దానం చేశాను, నాకు ఈ పుణ్యం వస్తుంది అనుకోకూడదు. దానం చేయాలి అంతే అని ఆ ఫలం మనం మనసులో పెట్టుకోకుండా చేయాలి. అప్పుడు చేసిన జపానికి తప్పకుండా ఫలితం లభిస్తుంది. 5 లక్షలు చేయాల జపం, 5 లక్షలు చేస్తే నాకేదో సిద్ధిస్తుంది అని మనసులో పెట్టుకొని చేయకూడదు. సిద్ధించదు, జపం కూడా సిద్ధించదు, 2 పోతాయి, టైం వేస్ట్. కానీ అది నా కర్తవ్యం, ఇది మనిషిగా పుట్టినందుకు ఇది చేయటం నా బాధ్యత అని భావించి ప్రతి కర్మ శ్రద్ధగా చేయాలి. ఇదే నా బాధ్యత, నేను ఇంటి యజమాని, నా బాధ్యత. నేను చేసే ప్రతి కర్మను ఇంట్లో ఉండే వాళ్ళందరి మనస్సుని తెలుసుకొని వాళ్ళు సమాధానంగా ఉండటం ఏం కావాలో అదే ఒక జపం అన్నమాట. అది ప్రతి కర్మ శ్రద్ధగా చేయాలి. ఏది చిన్న చిన్న కర్మలున్నా శ్రద్ధగా చేయాలి. నువ్వు ఏదైనా ఆహారాన్ని చేయాలన్నా కూడా ఒక శ్రద్ధగా చేయాలి. ఏదో తింటారు, ఏదో పెడతారు అంటే కోరికతో చేయకూడదు, ఈ ఆశ పెట్టుకొని చేయకూడదు. ఇలా నిష్కామంగా కర్మను ఆచరించటాన్నే
దీన్ని కర్మయోగం అంటారు. ఇది చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఈ కర్మయోగంతో చాలా మీరు ప్రయత్నించండి. చిత్తశుద్ధి ఎట్లా కలుగుతుందంటే దీంతో కలుగుతుంది. ఇలా శుద్ధమైన చిత్తంతో వేదాంత శ్రవణము మొదలైనవి చేయాలి. చిత్తశుద్ధి వచ్చినప్పుడు తక్షణమే గురువుగారు చెప్పే ప్రతి మాట వినాల, అంతే. అప్పుడు ఎప్పుడు తత్వజ్ఞానం కలిగి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. చూసారా, ఈజీగా ఉంది. ఈ విధంగా క్రమంగా ముక్తికి కారణమయ్యే కర్మయోగాన్ని ఈ 3వ అధ్యాయంలో భగవంతుడు విస్తారంగా వివరించబోతున్నాడు ఇక్కడ. కనుక భక్తులందరూ దీనిని శ్రద్ధగా విని ఆచరించి చిత్తశుద్ధిని సంపాదించుకోవాలి. చిత్తశుద్ధి సంపాదించుకుంటే ఇంకంతకన్నా మనకు కావలసింది అది. ఈ జంజాటం ఇదంతా కూడదు. ఇవన్నీ ఉంటూ సమాధానకరమైన బట్టి వాతావరణం సృష్టించుకోవాలి. ఇంకెవరో అసమాధానం చేస్తూ ఉంటారు, మనం అప్పుడప్పుడు ఆ కర్మ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇక మొదటి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ జనార్దన, కర్మ కంటే సాంఖ్యం అనే బుద్ధే గొప్పదని నువ్వు భావిస్తున్నావు. ఇంతవరకు మనం సాంఖ్య యోగాన్ని విన్నాం కదా, అందుకని ఇక్కడ అదే నీ అభిప్రాయం అనే తెలుస్తుంది. ఓ కేశవ, మరి అలాంటప్పుడు ఘోరమైన కర్మలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అని అడుగుతున్నాడు. వెనుకటి అధ్యాయంలో భగవంతుడు సాంఖ్యయోగము, కర్మయోగము అని 2 అవస్థల గురించి చెప్పాడు. అవస్థలు అంటే ఇబ్బందులు అని ఇక్కడ అర్థం తీసుకోకూడదు. ఇబ్బందులు, అవస్థలు అంటే ఆ ఇబ్బందులు అనుకోకూడదు. సాధకుల యొక్క ప్రస్తుత పరిస్థితిని అవస్థ అని ఇక్కడ అంటున్నారు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం అని మొదలుపెట్టి సాంఖ్యాబుద్ధిని గురించి భగవంతుడు ఉపదేశించాడు ఇంతవరకు. తర్వాత అక్కడే ప్రజహాతి యదా కామాన్ అని మొదలుపెట్టి అధ్యాయం చివరి వరకు సాంఖ్యాబుద్ధి కలిగిన వారు సర్వకర్మ సన్యాసమే చేయాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విధంగా సాంఖ్యయోగాన్ని అంటే జ్ఞానయోగాన్ని ఆశ్రయించిన వారికి, వాళ్ళందరికీ ఏమంటారు? సాంఖ్యులు అంటారు. వారు ఆ సాంఖ్యాబుద్ధి కారణంగా తప్పకుండా ముక్తిని పొందుతారు వాళ్ళు. ఏషా బ్రాహ్మీ స్థితి అని అధ్యాయం చివరిలో కూడా చెప్పాడు. ఇలా సాంఖ్యయోగం గురించి గొప్పగా చెప్పిన భగవంతుడు అర్జునుడిని మాత్రం దాన్ని ఆశ్రయించమని చెప్పలేదు, కర్మయోగాన్ని ఆశ్రయించమన్నాడు. కర్మణ్యేవ అధికారస్తే, నీకు కర్మయోగంలోనే అధికారం ఉంది. సాంఖ్యయోగం గురించి ఇప్పుడే ఆలోచించుకో, ఇంక కొన్ని రోజులు కావాలా. కర్మయోగమే ముఖ్యమైనది. మాతే సంగోస్తు అకర్మణి, కర్మను వదిలిపెట్టడం గురించి ఆలోచించకు అని అర్జునుడిని భగవంతుడు ఉపదేశించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.